ఈ విషయాలు విపులంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ మాటలు పలకాలంటే నా హృదయంలో ఎంతో బాధ, భయం కూడా. ఎందుకంటే మాట్లాడవలసిన రీతిగా మాట్లాడకపోతే, పలుకవలసిన రీతిగా పలకకపోతే పరిశుద్ధాత్ముడు ఆయన హృదయం నొప్పించబడుతుందండి. ఆయన హృదయం నొచ్చుకుంటుంది. ఎంతో సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి ఆయన. సర్వవ్యాపి, ఆయన సృష్టికర్త, ఆయన త్రిత్వంలో ఉన్నటువంటి వారి యొక్క స్థాయి ఏమిటో ఈయన స్థాయి కూడా అదే. అయినా ఇప్పుడు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి ఆయన సర్వవ్యాపి అయిన ఆయన అంత వ్యాపించి ఉన్న మన చుట్టూ ఉన్న ఆయన మనం ఆహ్వానించుకుంటే తప్ప మన హృదయంలోనికి రానటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఆహ్వానించుకోవడం ఎలాగో, ఆయన కలిగి ఉండడం ఎలాగో, ఆయన కలిసి నడవడం ఎలాగో, ఇవన్నీ మనం రాబోయే తరగతుల్లో ధ్యానం చేద్దాం. అయితే ఆ క్రమంలో 14, 15, 16 అధ్యాయాలు పరిశుద్ధాత్మను గురించినటువంటి కార్యముల గురించి అక్కడ వ్రాయబడి ఉంది. 17వ అధ్యాయం మహాయాజకతో ప్రార్థన, సెలవు మరణానికి సిద్ధపడి 18, 19, 20 అధ్యాయానికి వచ్చేటప్పటికి శిష్యుల మీద ఆయన ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఆజ్ఞాపించినట్లుగా, ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఆజ్ఞాపించాడు 20వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందు ఒక సూచన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక సూచన నీ జీవితంలో, ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం నీ ద్వారా చేయాలి అనడానికి ముందు ఒక సూచన ఇస్తాడు అనేది నిర్వివాదాంశం. ప్రభువునందు ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు లేదు పాత నిబంధనలో యెహోవాగా పరిచయం అవుతున్నటువంటి ఆ దేవాది దేవుడు ఆయన ఒక అద్భుతం చేయడానికి ముందు ప్రతి పర్యాయం కూడా ఒక సూచన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 30 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఆ ఎరికో గోడలు కూలిపోవడానికి ముందు 7 దినాలు మౌనంగా ఆ పట్టణం చుట్టూ, ప్రాకారాల చుట్టూ తిరగండి. 7వ దినాన మీరు బోరలు ఊదండి. 7వ దినాన మీరు బోరలు ఊదినప్పుడు ఆ ప్రాకారాలు రాయి మీద రాయి లేకుండా పడిపోతాయి. ఆ ప్రాకారాలు కూలిపోయినప్పుడు ఆ పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తాను. సూచన లేకుండా ఆయన ఏమీ చేయలేదు. ఈ వర్తమానాన్ని వింటున్న నువ్వు ఎలాంటి వ్యక్తివో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఈ దినాన ఒక వ్యభిచారిగా, ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక వేషధారి అయిన వ్యక్తిగా, నువ్వు క్రైస్తవుడో హిందువుడువో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మపు అభిషేకం లేకుండా దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేం, దేవుని చేత వాడబడలేం, నిత్యత్వం యొక్క రహస్యాలు తెలుసుకోలేం, నిత్యత్వానికి వెళ్ళలేం. అలాగు నీవు ఆ అనుభవంలోనికి నడిపించబడకుండా దేవుని స్వరూపం నీ యందు ఏర్పడదు. దేవుని స్వరూపం నీ యందు ఏర్పడకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకలేవు. కానీ నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు అన్యుడివైనా ధన్యుడివైనా, ఎలాంటి వ్యక్తివైనా ఈ అభిషేకం గురించి తెలుసుకోవాలి. అది నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలి. ఆ అభిషేకం అనేటువంటి శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే దైవ కార్యం నీలో జరగడం ప్రారంభం అవుద్ది. క్రైస్తవ ఆధ్యాత్మిక సమాజంలో కూడా ఎన్నో అపోహలు ఉన్నాయండి ఈ పరిశుద్ధాత్మపు అభిషేకాన్ని గురించి. కొందరు అంటారు ఎగురుతడం పరిశుద్ధాత్మపు అభిషేకం అని, మరికొందరు అంటారు భాషలు మాట్లాడితేనే అభిషేకం అని, మరికొందరు అంటారు వ్యాధిగ్రస్తులు నయమైతే, మరికొందరు దయాలు వెళ్ళిపోతే, ఇలా ఎక్కడికక్కడ విభాగించుకొని ఆ కొంచెం పరిచర్యను బట్టే నేను అభిషేకం పొందుకున్నా అని చెప్తున్నారు. కానీ ఆ అభిషేకం యొక్క సంపూర్ణ స్థాయిని చాలా తక్కువ మంది వ్యక్తులకు మాత్రమే దేవుడు బయలుపరిచాడని నేను నమ్ముతూ ఉన్నా. దాని గురించి స్పష్టమైన ముఖ చిత్రం మీ దృష్టికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ ముందుకు వస్తున్నా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నువ్వు పాపివి అన్న విషయాన్ని నువ్వు మొదట గుర్తుపట్టాలి. నీలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలను నువ్వు యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కనికరిస్తే నీ పాపం నుండి ఆయన విడిపిస్తారు. నీకు పాప క్షమాపణ కలుగుతుంది. అంతేకాదు ఆయన ఆజ్ఞాపించిన విధంగా బాప్తిస్మం ఇచ్చే యోహానుతో ప్రారంభించినటువంటి ఒక సంస్కారం, బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ వేదం చెప్తుంది. అకర్మ దుష్కర్మ పరిహారార్థం స్నానం అహంకర్యేషి అని. అనగా ఆ స్నానం చేయకుండా నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేవు. విఘ్నులైన వ్యక్తులు, వాక్యాన్ని పరిశీలించడానికి సిద్ధపడిన వ్యక్తులు కొందరు ప్రశ్నిస్తారని నాకు తెలుసు. కొన్నేళ్ళు ఇంటిలో ఏ బాప్తిస్మం లేకుండానే అభిషేకం పొందుకున్నారు కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా అని ఆ ప్రత్యేకమైన విషయాలను కూడా రాబోయే తరగతుల్లో నేను మీకు పరిచయం చేస్తాను. అయితే ఇక్కడ తెలియబడిన
అంశం ఏమిటి అంటే, నువ్వు పాపివై ఉన్నప్పుడు నీ పాపము ఒప్పుకోనకుండా, నువ్వు పరిశుద్ధపరచబడకుండా పరిశుద్ధాత్ముడు నీ మీదికి రాడు, నీలోనికి రాడు. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ఎవరో నువ్వు తెలుసుకోలేవు. నువ్వు సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేదు క్రీస్తును కొత్తగా నమ్ముకున్నటువంటి నూతన వ్యక్తివి కావచ్చు. కానీ నువ్వు ఏ వ్యక్తివైనా నీ యొక్క ఆత్మీయ స్థితిని ఆయన సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నప్పుడు, అభిషేకం లేకుండా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానంతో దేవుని వాక్యాన్ని బోధించడం సాధ్యం కాదండి. ఇప్పుడు నేను మీకు ఇలాగ పరిచయం చేస్తాను. యోహాను సువార్త అంతా కూడా నేను అన్ని విషయాలు చెప్పలేదు, కొన్ని అధ్యాయాలు కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేశాను. పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడాన్ని గురించి, అన్నను గురించి, ఆవశ్యకతను గురించి అనేక విషయాలు, అనేక పర్యాయములు ఈ గ్రంథంలో తెలియచేయబడినాయి. అలా తెలియచేయబడినటువంటి ఆ విషయాలను, వీటన్నిటిని నేను మీకు ఇలాగ పరిచయం చేస్తాను. ఇది యోహాను సువార్త. దీని ప్రక్కనే ఉన్నది అపోస్తుల కార్యముల గ్రంథం. ఎడమ వైపు యోహాను సువార్త ఉంటే, కుడివైపు అపోస్తుల కార్యముల గ్రంథం ఉంది. యోహాను సువార్తలో రిహార్సల్గా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలి అంటే, వేరు దేశాల వాళ్ళు వచ్చినప్పుడు ప్రధానమైన మ్యాచ్ జరగడానికి ముందు 2 దినాలు 3 దినాలు ప్రాక్టీస్ మ్యాచ్లు ఎలాగూ పెడతారో, లేదు ఒక డ్రామాను నాటకం వెయ్యాలి అంటే ముందుగా రిహార్సల్ ఎలా చేస్తారో, అలాగున యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి వ్రాయబడి ఉంది. కానీ వాటి యొక్క నెరవేర్పులను మనం చూడాలి అంటే, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మని కార్యం మనం చూడాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో రియాలిటీ కనపడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం ప్రారంభాధ్యాయం ప్రారంభవచనాలు మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్న మాటను నేను మీ దృష్టికి తీసుకువస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటినీ గూర్చి, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి, ఇక్కడ చేయుటకు బోధించుటకు ఆరంభించిన విషయాలను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆనాడు ప్రారంభమైనటువంటి ఆ పరిశుద్ధాత్మని కార్యాలు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమైతే, ఆ ప్రారంభమైన కార్యాలు ఆ చివరి అధ్యాయంలో కూడా ముగించబడలేదు, అందుకే సమాప్తమని కూడా వ్రాయబడలేదు. ఈనాడు నాలాంటి చిన్న సేవకులను సైతం ఎవరు దీనిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిన గడగడ వణుకుతూ ఉన్నారో వారందరి ద్వారా, వారందరినీ పరిశుద్ధాత్ముడు తన ఆధీనంలోనికి తీసుకొని వారి ద్వారా భూమి మీద జరగవలసిన దైవ కార్యాన్ని చేయడానికి ఆయన భూమి మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ దినం నేను మీకు పరిచయం చేస్తున్న అంశం పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి అంశంలో ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు అనే మాటను మీ ముందుకు తీసుకువస్తూ, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి, దేవుడు తన పరిచర్య కొరకు వాడుకోవడానికి పరిశుద్ధాత్మపు అభిషేకం పొందుకోవాలని యోహాను సువార్తలో ఎలాగూ పరిచయం చేశాడో నేను మీకు జ్ఞాపకం చేశాను. 1వ అధ్యాయంలో ఆయన పరిచయం చేయబోయే కార్యాన్ని ఆయన అనుభవించారు. బాప్తిస్మం పొంది నీళ్ల మీద ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి రావడం, ఆ తదుపరి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 3వ అధ్యాయంలో ఆయన బాప్తిస్మం యోహాను అంటాడు ఈ అభిషేకం పొందినటువంటి విషయాన్ని గురించి. 1వ అధ్యాయంలో ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు బాప్తిస్మం యోహాను చెప్తున్నాడు ఏమని అంటే, ఆయన చెప్పులు వారు విప్పుటకైను నేను యోగ్యుడిని కాదు, ఆయన నాకంటే శక్తిమంతుడు, నేనైతే నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తాను, కానీ ఆయనైతే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తారని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియపరచబడి ఉంది. ప్రారంభంలోనే అభిషేకాన్ని గురించి, ప్రారంభంలోనే పరిశుద్ధాత్మని కార్యాల గురించి తెలియచేయబడింది. ఎందుకు ఇలాగ తెలియచేయబడింది అనగా, భూమి మీద కట్టబడుతున్న దేవుని రాజ్యం దేవుని చిత్తానుసారంగా జరగాలి అంటే దేవుని ఆత్మ ఆధీనంలోనికి ఏ వ్యక్తులైతే వెళ్ళడానికి ఇష్టపడతారో ఆ వ్యక్తులను మాత్రమే దేవుడు ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారు. అలాగున ప్రారంభమైనటువంటి ఆ పరిచర్యలోని అంశాలు 3వ అధ్యాయం ధర్మశాస్త్రోపదేశకుడు, ఆ యూదులకు బోధించేటువంటి ఉన్నతమైనటువంటి అధ్యాపకుడు ఆయన నికోదేముకు చెప్తున్నాడు, ఒకడు పరిశుద్ధాత్మతోనూ ఆత్మతోనూ బాప్తిస్మం పొందితే తప్ప నిత్య జీవానికి వెళ్ళలేరు అని. అలాగనే
5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఎవరు విశ్వసించి దప్పికొని ఉన్నవారు ఎవరు విశ్వసిస్తున్నారో వారి కడుపులో ఉండి జీవజల నదులు ప్రవహిస్తాయని. అన్ని అధ్యాయాలు నేను మీకు పరిచయం చేయడం లేదు. ఇంచుమించు ప్రతి అధ్యాయంలో కూడా ఈ అభిషేకాన్ని గురించి వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. 14, 15, 16 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మని కార్యాలు, ఇంచుమించు 9 కార్యాలు అక్కడ వ్రాయబడినట్లుగా లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. దాన్ని వివరించుకుంటే మన సబ్ హెడ్డింగ్స్ అనేకం పెట్టుకోవచ్చు. అసలు అభిషేకం అంటే ఏమిటో, అభిషేకం పొందుకున్న వ్యక్తుల్ని ఎలా గుర్తుపట్టాలో, ఏ వ్యక్తులు దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులు కారో లేఖనాల్లో నుండి మనం పరిశీలన చేద్దాం. అలాగన 20వ అధ్యాయంలో సూచన కనపడుతుంది, 21వ అధ్యాయంలో పేతురుని గురించిన బోధ. ఇదంతా రిహార్సల్గా కనపడుతుంది. అపోస్తల కార్య గ్రంథము ప్రారంభంలో ఆయన చేయుటకును బోధించుటకు ప్రారంభించిన సంగతులు యేసుతో ప్రారంభమైనాయి, శిష్యులతో ప్రారంభమై 2వ అధ్యాయం నుండి ఈనాటి వరకు ఎవరు శిష్యులై ఉన్నారో వారందరి ద్వారా కొనసాగించబడుతున్నాయి. శిష్యులు అంటే ఎవరు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు చూసినట్లయితే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నాకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వుడి అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. శిష్యులు ఎవరు అని అంటే యెషయా ప్రవచన గ్రంథం చెప్తుంది, విన బుద్ధి కలిగిన వాడు శిష్యుడు. దినదినము విన బుద్ధి కలుగు చేసేవాడు కూడా దేవుడే. ఎవరు పడితే వారు వినలేరండి. దేవుని వాక్యం విన్నట్టుగా ఉంటారు కానీ వినరు. ఆ క్రమంలో నా ఎదుకు వస్తున్నటువంటి అనేక మంది అభిషేకం పొందుకోవడం కొరకు నేను సిద్ధపరుస్తున్నా. దేవుడు నా ద్వారా ఏ కార్యాలైతే చేశాడో చేస్తున్నాడో ఆ కార్యాలు నా ద్వారా మాత్రమే కాదు, ఈ వర్తమానం నుంచి ఉన్న నీవు ఆశ కలిగి ఉంటే నీ ద్వారా కూడా దేవుడు చేయడు. ఆయన పక్షపాతి కాడు. ఏసేపుకు, మోషేకు, ఏలియాకు, ఎలీషాకు, బైబిల్లోని ప్రవక్తలకు, బైబిల్లోని వ్యక్తులకు, ఆత్మపూర్ణలోని వ్యక్తులు, మహా గొప్ప దైవ సేవకులను పిలువబడుతున్న వ్యక్తులకు ఏ దేవుడో బహుదీన స్థితిలో, కష్ట స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్న నీకు కూడా ఆయన దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన విశ్వసించడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు ఆయన పాదాలు ఎదుగు రావడానికి ఇష్టపడితే నీకు కూడా ఆయన దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకొరకు నువ్వు చేయవలసిన పని నీ ఆత్మీయ స్థితిని గుర్తుపట్టి నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవడం, ఆయన పరిశుద్ధుడని నువ్వు ఒప్పుకోవడం, అయ్యా నా పాపమును క్షమించమని యథార్థంగా ఈ ప్రార్థన, ఈ 3 మాటలే నువ్వు తిరిగి ప్రార్థన చేయడం ద్వారా నీ హృదయం పగిలిపోయి నీ కంట కన్నీరు ధారాపాతంగా ప్రవహించే వరకు, అయ్యా నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు, నా కొరకు సెలవులో బలియాగమై తిరిగి లేచావు, నీ రక్తము పాపమును పరిహరిస్తుందని సకల వేదాలు ఘోషిస్తున్నాయి. నాయన ఆ నెరవేర్పు నీలో నేను చూశాను, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని శక్తితో నింపబడడం కొరకే ఈ వర్తమానం నీకు అందించబడింది. నువ్వెన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు సమాజ మందిరాలకు లేదు దేవుని ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా అవన్నీ వ్యర్థము. నువ్వు దేవుని శక్తితో నింపబడకపోతే, నువ్వు దేవుని శక్తితో నింపబడాలని ఈ కార్యక్రమం నీ వద్దకు తీసుకొస్తున్నా. అందుకొరకు ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమం ప్రసారమైన గురువారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, మరియు సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు బరంపేటలో సింధు స్కూల్ దగ్గర ఉన్నటువంటి రామకృష్ణ ఓరియంటల్ స్కూల్ ప్రక్కనే తాళాల వీధిలో పెనియలు ప్రార్థనా మందిరం ఉంది. ఆ మందిరంలో ఈ వర్తమానం అందిస్తున్న నేను మీకు అందుబాటులో ఉంటాను. శనివారం సాయంకాలం ఆరాధనలో ఉంటాను. ఆదివారం ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో పాల్గొనడానికి ఇష్టపడండి. మీరు ఏదైనా మందిరాలకు వెళ్ళే వ్యక్తులైతే ఆ మందిరాలకు వెళ్ళండి. మీరు మీ మందిరాలను మిమ్మల్ని రక్షణలోనికి నడిపించిన దైవ సేవకులను విడిచిపెట్టవద్దు. కానీ మీరు ఏ మందిరానికి వెళ్ళని వ్యక్తులైతే, యేసుని గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వ్యక్తులైతే ఆ స్థలానికి రండి. మీకు వర్తమానం అందివ్వడానికి మాత్రమే కాదు, మీకు కావాల్సిన బైబిల్ గ్రంథాలు అందించడానికి కూడా మేము సిద్ధం.